చిన్ని విషయంలో కావేరిని బాగా టార్చర్ పెట్టి, ఇక కావేరిని తనంతట తానే తన దగ్గరకొచ్చేలాగైతే చేస్తాడు దేవ. అయితే చిన్నిని కాపాడుకోవడం కోసం కావేరి సరే అన్నట్టు తన బ్యాగ్‌లో కత్తిని వేసుకొని, ఆ దేవ పంపిన చీరను కట్టుకొని వస్తూ బాలరాజు దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పేసొస్తుందనమాట. అయితే దేవ ఏంటి చీర కట్టుకొచ్చింది కావేరి అనేది అనుకుంటూ, "నువ్వు నాకు తెలుసు కావేరి నువ్వే వస్తావని" అలా భుజం మీద చెయ్యి వేసి ఇలా మొహం తిప్పుతాడనమాట. తీరా చూస్తే ఆ చీరలో ఉన్నది బాలరాజు. ఒక్కసారిగా బాలరాజుని చూసి పెద్ద షాక్ అయిపోయి దూరంగా ఎళ్ళిపోతాడనమాట భయపడిపోయి. అయితే బాలరాజు మొహం తిప్పడమే కత్తి తీసుకొని ఆ దేవ భుజం మీదైతే పొడవడం జరుగుతుంది. "నా భార్యనే టార్చర్ పెడతావురా! ఇంత దారుణానికి ఒడిగడతావా?" అంటూ దేవాని విపరీతంగా కొట్టేస్తాడు. పిచ్చ పిచ్చగా కొట్టేస్తాడు. ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికెళ్ళాలంటేనే భయపడేలాగా అయితే కొడతాడనమాట. అక్కడి నుంచి కావేరిని తప్పించే ప్రయత్నం అయితే చేసి ఆటోలో కావేరిని అయితే పంపించేస్తాడు. అసలేంటి బాలరాజు రావడం ఏంటి అని అనుకుంటే, బాలరాజు అసలు విషయం తెలుసుకొని ఆ కానిస్టేబుల్‌ని బతిమిలాడుకొని "ప్లీజ్ బాబాయ్ మా భార్య ప్రమాదంలో ఉందని" చెప్పని ఆ సీన్ మొత్తం జరగడం అయితే జరుగుతుందనమాట చెప్పి. అయితే నాగవల్లికి కూడా వాచ్‌మెన్ ఫోన్ చేసి అక్కడ గొడవ జరుగుతుందని చెప్తాడు. నాగవల్లి వచ్చేసరికి రక్తపు మడుగులో ఉంటాడనమాట ఈ దేవ. ఇక నాగవల్లిని చూసి షాక్ అయ్యి "నువ్వేంటి నాగవల్లి ఇక్కడ" అంటే, "ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు బావ ఇక్కడ" అని నాగవల్లి అడిగితే, "ఆ కావేరికి వార్నింగ్ ఇద్దామని పిలిచానంటే" "ఈ కావేరికి ఈ టైంలో వార్నింగ్ ఇవ్వడం ఏంటి? పర్సనల్‌గా అయినా ఇవ్వచ్చు కదా" అంటే అక్కడే నాగవల్లికి దేవ మీద ఒక అనుమానం అయితే వస్తుంది. వీడికున్న ఈ చెడు బుద్దే దేవాని పట్టించేలాగా చేస్తుందనమాట. ఆఖరికి నాగవల్లి కూడా ఎదురు తిరిగే పరిస్థితయితే వస్తుంది. మొత్తం మీద అయితే నాగవల్లికి కవర్ చేసుకుంటాడు. ఆ దేవ బాలరాజు వచ్చి నన్ను పొడి చేశాడు అది ఇది అని. ఇక పద బావ హాస్పిటల్‌కయితే వెళ్దాం అంటుంది. కానీ అనుమానం మాత్రం మనసులో అలాగే ఉండిపోతుందనమాట. ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, బాలరాజు చీరకట్టులో ఉన్నప్పుడు దేవ వచ్చి చేయి వేసినప్పుడు ఒక్కసారిగా బాలరాజు తిరిగి కత్తితో పొడుస్తాడు గదా! షాక్‌లో ఉండి బాలరాజుతో దెబ్బలు తిన్న దేవాని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటోడికి ఇలాగే కావాలి అని.